వెల్కమ్ టు గన రుచులు. బ్రేక్ఫాస్ట్ వితౌట్ ఆయిల్, అసలు ఆయిల్ వాడకుండా ఇలా సింపుల్గా ఫాస్ట్గా టేస్టీగా చేసి ఇవ్వండి. పిల్లలు వంక పెట్టకుండా తింటారు. పిల్లలే కాదు, పెద్దలు కూడా ఇష్టంగా హెల్తీగా తింటారు. మనకు కూడా ఫాస్ట్గా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ చేయడము. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కొడితే నేను పోస్ట్ చేయగానే నోటిఫికేషన్స్ మీ ముందుంటాయి. సన్నగా కట్ చేసిన కప్పు క్యాబేజీ, పావు కప్పు ఉల్లికాడలు, మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఫ్రిడ్జ్లో అవి తీసుకొని చేయండి. 2 టేబుల్ స్పూన్ల సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, 1 టేబుల్ స్పూను పచ్చిమిర్చి, పావు టీ స్పూను ఉప్పు, హాఫ్ టీ స్పూను మిరియాల పొడి, హెల్దీగా క్యారెట్, బీన్స్ ఏదున్నా వెజిటేబుల్స్ తీసుకొని ఇదంతా మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం. స్టఫింగ్ రెడీ అయిపోయింది. మైదా పిండి 1 కప్పు తీసుకొని చిటికెడు ఉప్పు వేసి కలిపి కొద్దిగా వాటర్ పోసి చపాతీ పిండిలాగా కాదు, మరీ లూజ్గా కాదు, మీడియంలా తడిపి పెట్టుకోవాలి. ఇట్లా సాఫ్ట్గా ఉండాలి చూపించిన విధంగా. హాఫ్ అన్ అవర్ దీన్ని రెస్ట్ ఇద్దాము. సన్నని షీట్స్ ఈజీగా మనం తాల్చుకోవచ్చు. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి కలపాలి. పిండిని ఎంత బాగా మనం కలిపితే అంత మంచిగా సాఫ్ట్గా సన్నగా వస్తుంది. ఈ విధంగా ఉండాలి సాఫ్ట్గా. పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు చిన్న ముద్దలుగా, పూరి కంటే చిన్నగా చేసుకోవాలి ముద్దలని. అప్పుడు చిన్నగా సన్నని షీట్స్ ఇలా పొడిపిండి చల్లుకుంటూ షీట్స్ రెడీ చేసుకోవాలి. మీరు లావుగా చేస్తే పూరి సైజ్ అంత మందంగా చేశారనుకోండి, తినేటప్పుడు పిండిగా వస్తుంది నోట్లోకి. కాబట్టి ఇట్లా సన్న పొరలాగా ఉండాలి. అప్పుడే టేస్ట్ ఉంటుంది. తినేటప్పుడు మనం పిండి తిన్న ఫీలింగ్ అనేది రాదు. ఇలా చూపిస్తున్నాను కదా, 2 ఇట్లా పట్టుకొని లాగితే సన్నని పొరలాగా ఉండాలి. దీంట్లోకి స్టఫింగ్ పెట్టుకుందాము. 1 టేబుల్ స్పూన్ స్టఫింగ్ పెట్టుకున్నాను. మీకు ఎంత ఇష్టం ఉంటే అంత పెట్టుకొని ఇలా దగ్గరికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా సన్నగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. సన్నని షీట్ అనేది తిరగదు, కాకపోతే మనం పీటనే రౌండ్గా ఇలా తిప్పుకొని ఈ ఫ్రిల్స్ అన్ని పెట్టుకోవాలి. దగ్గరికి చేసిన తర్వాత క్లోజ్ చేసుకోవాలి. స్టఫింగ్ అనేది అసలు బయటికి రాదు. ఈజీగా అందరూ చేసుకోవచ్చు. ఇలా ఈజీగా దగ్గరికి ఫోల్డ్ చేసుకోండి. మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అలా హెల్దీగా చేసి ఇవ్వండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు దగ్గరికి అయిపోయింది. పర్ఫెక్ట్గా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకొని మనం స్టీమ్ చేసుకుందాము. ఇలా స్టీమ్ చేసుకోవడానికి చిల్లులది లేకపోయినా సరే మీ దగ్గర ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చు. కుక్కర్లో వాటర్ పోసి పైన ఇలా స్టీమ్ పెట్టి పైనుంచి మూత పెట్టేసి 10 నిమిషాలు ఉడకబెట్టుకుందాము. ఇడ్లీ లాగానే చేసుకోవచ్చు. ఇది అస్సలు ఆయిల్తో పని లేకుండా ఇలా 10 నిమిషాల తర్వాత వేడిగా సిజ్వాన్స్ వస్తుందండి. ఏముంది దీంట్లో, ఇది మోమోసే కదా అని మీరు అనుకుంటుండొచ్చు. ఇవి మోమోస్ స్టైల్లో కాదండి. మోమోస్ షీట్స్ లావుగా ఉంటుంది. నేను సన్నని పొరలాగా చేసి చూపించాను. తినేటప్పుడు మైదా ఫీలింగ్ రాకుండా హెల్దీగా తినొచ్చు. మీకు నచ్చితే ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.